గురువులు తల్లిదండ్రులే. అందుకే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంది. తమ పిల్లలను దేశం గర్వించేలా, అంటే సమాజం పట్ల, మన జీవితం పట్ల చక్కని అవగాహన కలిగించి ఉత్తమ పౌరులుగా తమ వంశానికి, తమ జాతికి, మన దేశానికి గర్వకారణంగా పెంచడం తల్లిదండ్రుల బాధ్యతేనని నేను తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడైనా అమ్మా నాన్నలను వేరువిడిగా తలుచుకోలేము. ఎందుకంటే మనలో అమ్మా నాన్నలు ఉంటారు, మన జ్ఞాపకాలలో ఉంటారు, మన ఉనికిలో ఉంటారు, మన అనుక్షణంలో ఉంటారు. అయినప్పటికీ అమ్మా నాన్నలను ప్రత్యేకంగా తలుచుకుని వారి గురించి చెప్పమంటే మీ మధ్య ఏం మాట్లాడతారు? అమ్మ తను ఎలా తీర్చిదిద్దిందో, నాన్న ఎలా చెయ్యపట్టి నడిపించారో చెబుతారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అమ్మ మాట ఎంతో అపురూపం. అమ్మ అందరి కొరకు దేవుడిచ్చిన ఒక వరం. మనకే చిన్న నొప్పి కలిగినా అమ్మా అని పిలుస్తాము. అప్పుడు అమ్మ హృదయాంతరం తట్టి తీరుతుంది. అదే అమ్మ గొప్పతనం. 9 నెలలు తన శరీర గూటిలో పెంచి తుఫాను వంటి పురటి నొప్పులు ఆనందంగా భరించి మనకు జన్మనిస్తుంది. పుట్టిన బిడ్డ ఆడ అయినా, మగ అయినా, అందగాడైనా, వికారి అయినా అపురూపంగా అందుకొని మమకారపు పాలు త్రాగించి, అనుబంధపు మీగడలు తినిపించి, ఆప్యాయతనే వెన్నెలలో కరుగుతూ పిల్లలను మురిపించి మురిసిపోతుంది అమ్మ. పుట్టిన బిడ్డకు పేరు పెడుతుంది, అంటే పేరంటే ప్రయోజకులు కావాలని కోరుకుంటుంది. మనం అమ్మంటే అక్షరాలకు వందని మరో చందమామ. మనం అమ్మఒడిలో అల్లారి ముద్దుగా పెరిగి బడీడు వచ్చినాక, బడిలో చేరిన తరువాత మన చదువును చూసి సంబరపడిపోయి మురిసిపోతుంది అమ్మ. మనం 1000 రూపాయలు పెట్టి కొని తెచ్చిన కానుకల కంట మనం అమ్మాని పిలిచే పిలుపే వాళ్లకు ఆనందాన్ని ఇస్తుంది. అమ్మంటే చిమ్మి చీకట్లో దీపం. పిల్లల ఆలన పాలన ఉన్నటికి తల్లిదండ్రుల పాత్ర వెలకట్టలేనిది. Little Princess Viharika, you said it right. Mothers are the angel on the earth, the most valuable gift from the God. Mother's love is divine. Amma Avakai Viharika will